శూన్యములో సృష్టిని కలుగచేసిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు, అయితే ఆయన యాక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యోబు గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రైజ్ ద లార్డ్. టుడే అవర్ గాడ్స్ ప్రామిస్ ఫర్ us. He is unique and who can make him change, and whatever his soul desires that he does. చూడండి నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు ఏమై ఉన్నది అనగా, ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. ఎందుకంటే ఆయన యాక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ పక్షాన ఉన్నారు నేస్తమా. నీవు దుఃఖించాల్సిన అవసరత లేదు. ఎందుకంటే నీ దేవుడు యాక మనస్సు గలవాడు. ఆయనను మార్చడానికి ఎవ్వడి వల్ల అయ్యే పని కానే కాదు. ఎవరి మనస్సునైనా దేవాది దేవుడు మార్చాలి తప్ప దేవుని మనస్సు మార్చే మనిషి ఎవరు లేరు. ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. చూడండి, చాలాసార్లు మనం కొన్ని మాటలు వింటూ ఉంటాము. ఏమిటంటే, దేవుడు కూడా వారి పక్షాన్నే ఉన్నాడండి, దేవుడు వారి ప్రార్థనే వింటున్నారు, వారికే దేవుడు సహాయంగా ఉంటున్నారు. మనం ఎంత భక్తిగా ఉండినా, మనం ఎంత మంచిగా ఉండినా దేవుడు మన పక్షాన ఉండుటలేదు అని ఆ మాటలు చాలాసార్లు వింటూ ఉంటాము. అంటే అది నిజమా అండి? అది నిజమా? కాదు నేస్తమా, కాదు. నీలో ఉన్న బాధ కొలది నీవు అలా అంటున్నావే కానీ దేవుడు అలాగా చేసే దేవుడు కారు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనకు మంచి ఏదో చెడు ఏదో విచక్షణ కలిగిన దేవుడు. నీ జీవితంలో నీకు ఏది ఆశీర్వాదకరమైనదో, ఏది నాశనకరమైనదో నీకు తెలియదు కానీ నీ దేవునికి తెలుసు. అనగా నీ దేవుడు నీ బ్రతుకులో అన్ని మంచి సంకల్పములనే చేస్తూ ఉన్నారు. మంచి ప్రణాళికలనే దేవుడు నీ కొరకు వేసి ఉన్నారు. ఆ ప్రణాళికలన్నీ నీ బ్రతుకులో నెరవేర్చబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అనేక పర్యాయములు దేవుడు నీకు ఆ స్థితిని గూర్చి తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే వాటిని చూసి నీవు తెలుసుకొని నీ మనస్సు మార్చుకొని ఉన్నతమైన ఆశీర్వాదముల వైపు ప్రయాణము చేస్తావని. కనుక నీ దేవుని మనస్సుని ఎవరూ మార్చలేరు. నీ దేవుడు నీ పట్ల ఉన్నతమైన ఆలోచనలను, ఉన్నతమైన ఉద్దేశములను కలిగి ఉన్నారు నేస్తమా. ఆయన తనకిష్టమైనదేదో అదే చేస్తారు. కానీ నీ శత్రువులు నీ కొరకు ప్రార్థన చేస్తే దేవుడు వారి పక్షాన ఉండి నీకు నాశనములను కలిగి చేసే దేవుడు కారు. విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థన చెయ్యి. దేవుడు ఎల్లవేళలా నీతోనే ఉన్నారు, నీ పక్షానే ఉన్నారు. నీ బ్రతుకులో నీకు ఏది మంచిదో దానినే చేస్తారు. అంతే తప్ప నీ శత్రువు కోరుకున్న రీతిగా నీ బ్రతుకును చేయరు. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నారు. అంటే తన ఇష్టానుసారముగా తన బిడ్డల కొరకు ఏది న్యాయమైనదో, ఏది ప్రయోజనమైనదో, ఏది ప్రజలకు ఆశీర్వాదకరమైనదో దానినే దేవుడు నిర్ణయించి ఉన్నారు. నీ బ్రతుకులో దేవుడు ఎన్నో ఉన్నతమైన ఆశీర్వాదములను సిద్ధపరిచి ఉన్నారు. కాబట్టి నేస్తమా, నీ దేవుడు నీ పక్షాన ఉన్నారు. నీ దేవుడు నీ కొరకు మంచి నిర్ణయములనే చేసి ఉన్నారు. వాటన్నిటినీ దేవుడు తన ఇష్ట ప్రకారముగా నీకు ఆశీర్వాదముగా ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి నీవు ఏమేమో తలంచుకొని వేటి కొరకో నీవు నీ సమయాన్ని వృధా చేసుకోకు. దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చెయ్యి. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదమును నీవు సొంతము చేసుకుందువుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమును వందనములు తండ్రి. మీ బిడ్డకు మీరు ఇచ్చిన పరిశుద్ధ వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో మీ మెండైన ఆశీర్వాదములు అనుగ్రహించండి తండ్రి. శత్రువు చేస్తున్న ప్రతి పన్నాగములను నాయన మీరు దూరపరిచి మీ మెండైన ఆశీర్వాదములు నాయన, మీ శాంతి సమాధానము మీ బిడ్డకు అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని వేడుకొంచున్నాము తండ్రి.
మా ప్రియుల కుటుంబాల్లో ఉన్న సమస్త సమస్యలను కూడా దూరపరచండి, మేలులు అనుగ్రహించండి. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, సంపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించి నాయన మీ శాంతి సమాధానంతో, మీ ఎనలేని ఆశీర్వాదములతో నింపి జీవింపచేయమని వేడుకుంటున్నాము దేవా. మీకే వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నాయనా, మీ బిడ్డలకు అవసరమైన ప్రతి ఈవిని మీ మహిమలో నుంచి అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి నడిపించమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో అనేకమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.